టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ నమోదైనట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కేవలం రీజనల్ మార్కెట్ మీదనే ఫోకస్ పెట్టి భారీ వసూళ్లు రాబట్టడం ఒక సవాల్. అలాంటి ఛాలెంజ్లో మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారితో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. కేవలం తెలుగు వర్షన్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే మెగాస్టార్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గత కొన్నేళ్లుగా రీజనల్ పరంగా అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో నిలిచింది. కానీ ఇప్పుడు ఆ రికార్డును చిరంజీవి అధిగమించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్లో వింటేజ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే హీరోగా క్రేజ్ తెచ్చుకున్న మెగాస్టార్ ఈసారి కూడా పండుగను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం 12 రోజుల్లోనే బన్నీ రికార్డును బ్రేక్ చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. నిన్న 13వ రోజు నాడు బుక్ మై షో ప్లాట్ఫామ్లో ఏకంగా 101.79కే టికెట్లు అమ్ముడవడం మెగాస్టార్ స్టామినాకు నిదర్శనం. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు 255 కోట్లకు పైగా వసూలు రాబట్టి టాప్ ప్లేస్లో చేరుకుంది. ఈ వసూలతో అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సాధించిన 250 కోట్ల రికార్డును ఈ సినిమా దాటేసింది. ఈ రేసులో విక్టరీ వెంకటేష్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా సుమారు 245 కోట్ల మార్కును అందుకొని 3వ స్థానంలో నిలిచింది. ఈ 3 కూడా పండుగ సీజన్లో వచ్చినవే. టాప్ 3 లిస్టులోకి చేరడం విశేషం. అయితే మెగాస్టార్ మాత్రం అందరికంటే ముందుండి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. నేటి జనరేషన్ ఆడియన్స్కు తగ్గట్లుగా అనిల్ రావుపూడి ఈ కథను ఎంటర్టైన్మెంట్లో తీర్చిదిద్దడమే ఈ సక్సెస్ సీక్రెట్. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు క్యూ కట్టడం వల్ల ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. మనశంకర వరప్రసాద్ గారు సాధించిన ఈ ఘనత రీజనల్ సినిమాల స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. బాక్సాఫీస్ వద్ద నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇస్తుంది. టాలీవుడ్ టాప్ రీజనల్ గ్రాసర్స్ హిందీ రిలీజ్ కాకుండా ట్రేడ్ అంచనాల ప్రకారం చూస్తే మనశంకర వరప్రసాద్ గారు 255 కోట్లు ప్లస్ ఇంకా రన్ అవుతుంది. అలా వైకుంఠపురంలో 250 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం 240 కోట్లు. హిట్ మిషన్ అనిల్ రావుపూడి 10వ సినిమా హీరో ఫిక్స్ అయిపోయాడా అంటే, మరోసారి సీనియర్ స్టార్తోనే ముందుకెళ్తున్నాడా అంటే అవుననే తెలుస్తుంది. ఇటీవలే మనశంకర వరప్రసాద్ గారితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ వరుసగా 9 విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. రాజమౌళి తర్వాత ఆ రికార్డు అనిల్దే. దీంతో 10వ సినిమా ఏ హీరోతో చేస్తాడు, ఎలాంటి స్టోరీతో వస్తాడు అన్న చర్చ ఎంఎస్జీ రిలీజ్ అనంతరమే మొదలైంది. ఈ విషయంలో అనిల్ కూడా అభిమానుల్ని పెద్దగా గందరగోళానికి గురి చేయలేదు. 2 వారాల విరామం అనంతరం ప్రాజెక్టు పనుల్లో బిజీ అవుతానని వెల్లడించాడు. అయితే హీరో ఎవరు అన్నదానిపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బాలయ్య, చిరంజీవి, వెంకీలను ఇప్పటికే డైరెక్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి హీరో కింగ్ నాగార్జున అవుతారని దాదాపు అంతా ఫిక్స్ అయిపోయారు. ఆయన కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఛాన్స్ అందుకుంటాడని అనుకున్నారు. వీరిద్దరూ కాకపోతే సమయం తీసుకున్న చిరంజీవి ఎలాగూ వెంకటేష్తో మల్టీ స్టారర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఆ కలయికలో చేస్తాడనుకున్నారు. కానీ అనిల్ అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు. నాగార్జునతోనూ ముందుకెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ని పట్టించుకోలేదు, మల్టీ స్టారర్ చేయడం లేదు. కూల్గా మరోసారి విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్ర విషయమై ఇప్పటికే పలు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని తెలిసింది. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. అయితే ఆ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. అందుకు అనిల్ కొంత సమయం తీసుకుంటున్నాడు. అన్ని పనులు పూర్తి చేసి జూన్లో ప్రాజెక్టును ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాడట. అలాగే నిర్మాత కూడా సాహు గారపాటిగా తెలిసింది. 2027 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనిల్ ప్లాన్ చేసుకున్నాడట. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు త్వరలో దృశ్యం 3 షూటింగ్ కూడా మొదలవుతుంది. జూన్లోగా గురూజీ సినిమా షూటింగ్ ఒక కొలికి వస్తుంది. ఈ క్రమంలోనే అనిల్ జూన్ నుంచి షూట్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటేష్, అనిల్ కాంబినేషన్లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.